రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాల నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి గాను అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి. ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఈ 54,000 ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే, అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే, అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు స్కెచ్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంట్ చూపించకుండానే సెకండ్ ఫేజ్ గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి గాను 16,666 ఎకరాలేమో 7 గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు. ఇక చంద్రబాబు గారు అంటారు, మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఉన్న రాజధాని కావాలా వద్దా, మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని, సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి.